సన్లైట్ కావాలి, అది ఏ డైరెక్షన్లో పడాలి అన్న దాంట్లో దీని గురించి మనకు తెలుస్తుంది. సన్ యొక్క ఇంటెన్సిటీ, దాని ఎవల్యూషన్ ఎంత ఉండాలి, రొటేషన్ ఏంటిది. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో ఇది కెమెరా గురించి. ఓకే, కలెక్షన్స్ మనం ఏం కలెక్షన్స్ తీసుకున్నాం, సో దీంట్లో ఏమేమి తీసుకున్నాం అన్న దాంట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ క్యూబ్, మనం దీన్ని ఎంత దూరం స్కేల్ చేసాం ఈ కెమెరాని, లేదంటే ఈ క్యూబ్ని ఎంత దూరం స్కేల్ చేసాం, సో ఇదంతా మనకి దీంట్లో తెలుస్తుంది ఈ క్యూబ్లో. సో నెక్స్ట్ మాడిఫైర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎడిట్లో చూస్తాం, అంటే ఏదైనా మోడల్ క్రియేట్ చేసినప్పుడు దానికోసం. సో ఇది సిమ్యులేషన్ చేసాను. సో ఇది పార్టికల్ సిమ్యులేషన్. సో ఇది రెయిన్ ఎఫెక్ట్కి అండ్ మనం ఎక్స్ప్లోజన్కి గట్రా వాడతాం. పక్కది హెయిర్ అన్నమాట. చెప్పాను కదా లాస్ట్ టైం మనం హెయిర్ మేక్ చేసాం కదా, సో అది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్ గురించి మనం క్లాస్లో చెప్పలేము, ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి పర్టికులర్గా మామూలుగా చెప్పుకునేది ఇవి, పర్టికులర్గా మనం క్లాస్ చేసేవి అయితే ఇవి. సో మెటీరియల్ క్లాస్ తీసుకోవాలి పర్టికులర్గా. వర్టెక్స్ గ్రూప్ అనేది కూడా మనం తీసుకోవాలి, అండ్ కన్స్టెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ మనకి విఎఫ్ఎక్స్ అండ్ మన దీని అంటారు యానిమేషన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫిజిక్స్ కూడా మనకి బాగా పర్టికులర్ ఒక క్లాస్ తీసుకోవాలి. సో ఫిజిక్స్ ఓకే, ఈ 4 గురించి మనం పర్టికులర్గా క్లాస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకి కీ ఫ్రేమ్. దీని గురించి కూడా బాగా లెంత్ ఎక్కువ చెప్పాలంటే పర్టికులర్గా ఒక క్లాస్ తీసుకోవాలి. నార్మల్గా అయితే ఇది కీ ఫ్రేమ్, జస్ట్ టైం లైన్ బార్, దీన్ని క్లిక్ చేస్తే మనకి టైం లైన్ వెళ్తుంది. సో లేదు మనం ఇక్కడ నుంచి దీన్ని మూవ్ చేయాలి, యానిమేషన్ చేయాలంటే ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి మనకి ఇది ఇంత దూరం వెళ్ళాలి. సో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం, యానిమేషన్ చేసాం. సో మనం ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ అయింది. చూసారా మన యానిమేషన్ అయింది ఇక్కడ దాకా స్మూత్గా. సో ఈ విధంగా మనం యానిమేషన్ అని చేయొచ్చు. సో గైస్, ఈ క్లాస్ అయితే ఇక్కడతో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ అన్ని డీటెయిల్గా చెప్పుకుంటాకే నెక్స్ట్ అన్ని క్లాసుల్లోనే. ఇంకా ఇక్కడ నుంచి బ్లెండర్ నార్మల్ బేసిక్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఈ యొక్క దీని ఏమంటారు ఎడిట్ మోడ్లో మనం మోడలింగ్ అండ్ టెక్స్చర్స్, హెచ్డిఆర్స్, యానిమేషన్ అండ్ మోడిఫైయర్స్, ఫిజిక్స్, కన్స్ట్రెంట్స్ ఇవన్నీ ఫర్దర్ చూద్దాం. సో ఈ గాయ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, క్లాస్ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.